గుడ్ మార్నింగ్. ఇవాళ మనం క్యాప్సికమ్ మసాలా చేద్దాము. ముందుగా క్యాప్సికమ్ చిన్న చిన్నవి తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టి అందులో ఇలాచి యాలకులు 2 బిర్యానీ ఆకు పట్ట వేసేసేయాలి. అందులో ఉల్లిపాయలు కరివేపాకు కూడా వేసేసేయాలి. వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పు, టమాటో ప్యూరీ ఎందుకు వేస్తానంటే మా ఇంట్లో టమాటో అసలు తినరండి. ఆ తొక్కలు వేయడమే పెద్ద ఇబ్బంది. పాప తినదు, మా వారు తినరు. అందుకే నేను ఎక్కువ టమాటో ప్యూరీ వేయడానికి ప్రిఫర్ చేస్తాను. ఇప్పుడు ఇది ఫ్రై కావాలి మంచిగా, టమాటో ప్యూరీ స్మెల్ అంతా పోయే వరకు. ఇప్పుడు ఇది ఫ్రై అవుతుంది కదా, ఇందులో కొంచెం కారం వేయాలి. ఇందాక పసుపు ఉప్పు మాత్రమే వేస్తాము. తగినంత కారం కొంచెం ఎక్కువ వేయండి, చింతపండు రసం వేస్తాం కదా. కారం మామూలుగా గుత్తి వంకాయ చేసుకుంటూ ఉంటారు కదా, క్యాప్సికమ్ ఎక్కువ మంది తినరు. తింటే ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుంది, బాగుంటుంది. నచ్చితే మళ్ళీ మళ్ళీ తింటారు. ఇప్పుడు ఎందుకు చింతపండు రసం వేసి ఇది కొంచెం బాయిల్ అవ్వాలి. ఇప్పుడు ఇది మరుగుతుందిగా, ఇందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టిన క్యాప్సికమ్ని ఇందులో వేసేసేయాలి. ఇందులో వేసి లిడ్ క్లోజ్ చేయాలి. క్యాప్సికమ్ ఉడికే వరకు చిన్న మంటలో పెట్టాలి. క్యాప్సికమ్ అయితే కొంచెం ఉడికింది. ఇప్పుడు ఇందులో మనము కొంచెం కొబ్బరి పొడి అండ్ కొంచెం గరం మసాలా, ఇంకా ఏ మసాలాలు ఎక్కువ వేయలేదు, ఎందుకంటే క్యాప్సికమ్ కొంచెం తొందరగా డైజెషన్ కాదు. అందుకని మసాలాలు అసలు నేను ఏమీ వాడలేదు. ఇందులో ఓన్లీ కొంచెం కొబ్బరి పొడి, కొంచెం గరం మసాలా మాత్రమే వేసాను. తినని వాళ్ళు కూడా క్యాప్సికమ్ కూర అలా ఇలా తింటారు. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. 5 minutes లిడ్ పెట్టి తర్వాతకి ఆఫ్ చేసేయాలి. 5 minutes లిడ్ పెట్టేస్తాను. ఇప్పుడే కొబ్బరి పొడి చేసాను కదా. కర్రీ అయితే అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేస్తాం. కొంచెం కొత్తిమీర వేసేసి, ఇది చపాతీలోకి కానీ పూరీలోకి కానీ బాగుంటుంది కర్రీ. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్?